విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్చి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిపిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే ఆయన ఈ కార్యక్రమం చేపట్టడంతో పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం రాత్రి పోలీస్ కమిషనర్ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజులపాలెం వాంబే కాలనీలో పర్యటించారు. అక్కడి నివాసితులను కలిసి భద్రతా పరంగా ఉన్న సమస్యలతో పాటు పోలీసుల సేవలకు సంబంధించిన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో రాత్రిపూట వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా తమ కాలనీ చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతో భయంకరంగా ఉంటుందని వాటిని తొలగించాలని కోరారు. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదో సార్ చెప్పారు, ఫోన్లు ఇచ్చేస్తున్నారు, బళ్ళు ఇచ్చేస్తున్నారు. నిన్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్నాను. ఈ రోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము. మారుమూల ప్రాంతము, ఇక్కడ పోలీస్ ప్రెజెన్స్ తక్కువ, ఇక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అటువంటి సైట్స్, అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాము. మా ఫోన్ నంబర్ ప్రజలందరికీ తెలియజేస్తాము. ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము. తర్వాత ప్రజలు ఎవరు మోసపోవద్దు. ఇక్కడ చాలా కేసెస్లో చూస్తున్నాం, చిన్న చిన్న వ్యాపారస్తులు, పేదవాళ్ళు అమౌంట్ 2 నెలల్లో 1 సంవత్సరంలో డబల్ అయిపోతుంది. అటువంటి మాయమాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి. సో వాళ్ళందరికీ మా రిక్వెస్ట్, ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి, మోసపోకండి. గాంజాయి, ఓపెన్ డ్రింకింగ్, ర్యాష్ డ్రైవింగ్, మీ ఏరియాలో జరుగుతున్న ఏదైనా నేరాలు, చిన్న అయినా ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మాకు కాల్ చేయండి, లేకపోతే SMS చేయండి, వాట్సాప్ చేయండి. మేము వెంటనే చర్య తీసుకుంటాం, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి ప్రోగ్రాం మేము ఇప్పటి నుండి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం. ప్రజల వద్దకు వెళ్తాం, వాళ్ళు చెప్పిన సమస్యలు ముఖాముఖి వింటాము, తర్వాత పరిష్కారం చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పెందుర్తి అంటే గంజాయి తరలిస్తున్న కొన్ని రూట్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక ముఖ్యమైన రూట్. సో నిన్ననే మీటింగ్ పెట్టి SHO గారికి చెప్పడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. సో ఆయన ఒకటి ప్రాబ్లం రేస్ చేశారండి, మ్యాన్ పవర్ షార్టేజ్. ఆల్రెడీ ఒక SI ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మ్యాన్ పవర్ కూడా ఇస్తున్నాం. ఈరోజు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశాము. ఆ మ్యాన్ పవర్తో ఆయన రేపటి నుండి ఆ పాయింట్స్ నేను చెప్పాను, అది పబ్లిక్గా నేను చెప్పడం లేదు, ఎందుకంటే గాంజాయి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఆ పాయింట్స్, ఆ స్ట్రాటజీ అమల్లోకి వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా మీకు తేడా కనిపిస్తుంది కొన్ని రోజుల్లో. సో ఖచ్చితంగా ఇది మేము అరికట్టగలుగుతాం. కొన్ని రోజులు టైం ఇవ్వండి, చూడండి.